రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా వెల్లటూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎండపల్లి, వెల్లటూరు మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ వెల్లటూరు మండల ఉమ్మడి వెల్లటూరు మండల ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత ఎండ ఉన్నా కూడా మా అధికారులు, ప్రత్యేకంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా మండలికి సంబంధించిన అధికారులతో ఎంపీడీఓ గారు అందరూ కూడా మరి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను, ఈరోజు డిజబుల్కి సంబంధించిన ముగ్గురికి కూడా బెనిఫిషియర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే వారికి రావాల్సిన స్కీమ్ సీఎంఆర్ సహాయ నిధి చెక్స్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్స్ మరి ఈరోజు పంపిణీ చేసుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా వెల్లటూరు మండలంలో ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మౌలికమైన సదుపాయాల విషయంలో పట్ల మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తానన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ కూడా ఇది అమలు అయ్యి అతి త్వరలో ఒక వారం రోజులు 4-5 రోజుల పట్ల మన గవర్నర్ సంతకం ద్వారా పూర్తిగా ప్రతి జిల్లా కలెక్టర్ గారికి ఏ విధంగా ఆ చట్టాన్ని అమలు చేయాలని ఒక జీవో వస్తుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు సీఎంఆర్ఎఫ్ సంబంధించిన సుమారు 78 మంది లబ్ధిదారులు మరి ఎండ అవుతుంది, మరి కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చినట్టుంది. దానికి 25,40,000 రూపాయలు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి వెలుగటూరు మండలంలో 23, కళ్యాణ లక్ష్మి ఎండపల్లికి 9, అంటే 32 లక్షల పైచలకు కళ్యాణ లక్ష్మి చెక్స్, మరి 3 ట్రై సైకిల్స్, హోండా స్కూటీలు 3 ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మహిళల విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతానన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడ్డాం. నేను ఏ విధంగా ఎన్నుకోబడ్డామో మీరందరూ కూడా ఎన్నుకోబడ్డారు. మనం ప్రజలు జవాబుదారీగా పనిచేద్దాం. రాజకీయాలు, పార్టీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరి పార్టీ జెండా వ్యక్తిగతంగా ఎవరి అభిమానంతో వారు వెళ్ళండి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం సమన్వయంతో ఈ రాబోయే 2 సంవత్సరాల 8 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం నేనుంటా. మీరు ఏది ప్రజలకు మంచి జరిగే విషయంలో పట్ల ఖచ్చితంగా నా శక్తి కొద్దిని పనిచేస్తా అనే విషయాన్ని మనవి చేసుకుంటూ, నేను నాకున్న టైంలో ప్రతి ఉదయం 8 గంటలకు ప్రతి ఒక్క విలేజ్ విజిట్ చేద్దామని కార్యక్రమాన్ని పెట్టుకున్నా. దానిలో భాగంగా రేపు పొద్దున 8 గంటలకు నేను ఎండపల్లి గ్రామానికి 8 గంటలకు ఆ గ్రామానికి వస్తా. ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుంటా. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులు నా పక్కన ఉండాలి, ప్రజలు ఉండాలి, లీడర్లు అన్నట్టు నా వెనుక కూర్చోవాలి. ప్రజలు చెప్పిన మాట అన్నీ రాసుకుంటా. ఆ ఇందిరమ్మ ఇళ్ళ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హౌసింగ్ మంత్రి గారు కూడా రేపు ఏప్రిల్ ఈ నెలాఖరులో ఇంకా 1000 ఇళ్ళు కూడా ఇష్టానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి వెలుగటూరు మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా చాలామంది సోదరిమణులు ఉన్నారు. వారు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్ల ఎవరైతే మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ విషయంలో ప్రతి పేద కుటుంబానికి మీరు గ్రామ సర్పంచ్గా ఊర్లో పోతే ఫలానా పేదవాళ్ళకి మేము ఇల్లు కట్టేయలేదు అనుకుంటా మీ బాధ్యతగా మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎంపీడీఓ ప్రతిపాదనలు పంపించండి. ఎంపీడీఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారు. దాంట్లో నాకు కాపీ ఇస్తే కలెక్టర్ గారితో ఏ విధంగా ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇప్పించే బాధ్యత నాది.